brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పెహల్గాం అటాక్ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరుషం కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ అని, పాకిస్తాన్ తో తాజా యుద్ధం నేపథ్యంలో 50 ఏళ్ల తర్వాత కూడా ఇందిరాగాంధీ వంటి నాయకురాలి అవసరాన్ని ప్రజలు గుర్తించారన్నారు. ఈ రాజ్యమే ఇందిరమ్మ రాజ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జరిగిన పెహల్గాం నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగిన తర్వాత ప్రధానమంత్రి ఎట్లా ఉండాలంటే ఇందిరమ్మ లాగా ఉండాలి, నిటారుగా నిలబడి దేశాన్ని రక్షించాలి. పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి యుద్ధంలో పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి ఒక ముక్క బంగ్లాదేశ్, రెండో ముక్క పాకిస్తాన్ అని ఇందిరమ్మ నిరూపించింది 54 ఏళ్ల క్రితం. అలాంటి పౌరుషం కలిగిన నాయకురాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే 50 ఏళ్ల తర్వాత ఈరోజు మీరు ఆలోచన చేయండి. ఎంతో మంది ప్రధానమంత్రులైన, ఎంతో మంది రాష్ట్రపతులైన, కానీ తండాలలో కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. గూడాలలో, మారుమూల పల్లెల్లో వాళ్ళ పేర్లు గుర్తు లేవు, కానీ ఏ గూడెంలో ఏ ఆదివాసి దగ్గరికి వెళ్ళి వాళ్ళని తలుపు తట్టండి, వాళ్ళ గుండెలోకి తొంగి చూడండి, వాళ్ళ గుండెల్లో ఇందిరమ్మ ఉన్నదా లేదా? 50 ఏళ్ల తరువాత కూడా ఇవాళ పేదోడి గుండెల్లో, తండాలలో, గూడాలలో ఇందిరమ్మ ఉన్నది అంటే మన అమ్మ కంటే ఎక్కువగా మనల్ని ప్రేమించింది, మన బాగు కోరుకున్నది, మన బతుకులు బాగు చేసింది. అందుకే ఈ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.